అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. దేవుడు మీకు తీర్పు ఇచ్చేశాడు. మార్చి 29 శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత 100% జరగబోయేది ఇదే. మరి ఇంతకీ మార్చి 29 శనివారం నాడు తులారాశి జన్మించిన వ్యక్తులకి సాయంత్రం 5 గంటల తర్వాత ఏం జరగబోతుంది, మీ లైఫ్లో ఎలాంటి మార్పు రాబోతుంది, ఆ రోజు అమావాస్య లేదా సూర్యగ్రహణం కూడా కాబట్టి అందువలన మీరు పొందబోయే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క సంవత్సరం పాల్గొన్న మాసంలో శని అమావాస్య రోజున మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు సాధారణంగా ఏర్పడతాయి. ఇటీవలే పాల్గొన్న పౌర్ణమి రోజున తొలి చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 9వ తేదీన పాల్గొన్న మాసంలో శని అమావాస్య మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం పాక్షికానే ఉంటుందండి. అయితే ఈ ఒక్క నెలలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడడం చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇక సూతక కాలం అయితే గ్రహణం ఏర్పడే సమయంలో రాతి చక్రాలు ఖచ్చితంగా ప్రభావం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సమయంలో నిన్న ఎక్కువ ప్రభావం ఉంది. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నీ తెలుసుకుందాము. కాబట్టి తులారాశికి సంబంధించి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహణానికి సంబంధించిన పూర్తి సంవత్సరాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. మార్చి మాసంలో 29వ తేదీన తొలి శుక్ర గ్రహణానికి నామకరణం చేశారు. ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం 2 గంటల 29 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు ముగుస్తుంది. ఈ టైంలో సూర్యుడు దాదాపుగా 93% కప్పబడి ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే రాహువు కేతువు సూర్య చంద్రులను మింగినప్పుడు గ్రహాలు ఏర్పడతాయి. అప్పుడు శాస్త్రీయ ప్రకారం సూర్యుడు భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు కొంత సమయాన్ని సూర్యుడు పూర్తిగా కమ్మిపోయాడతాడు. ఈ సమయంలో భూమిపైన చీకటి ఏర్పడుతుంది. ఈసారి ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్క్టిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తరప్రదేశ్, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాల్లో చూడవచ్చు. ఈ గ్రహణాన్ని చెండగా చూడకూడదండి, ఎందుకంటే మీ కళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సూర్యగ్రహణాన్ని ఏర్పరచుకోకూడదు. అంటే మీ కళ్ళను సురక్షిత ఉంచుకోండి. ఈసారి ఏర్పడబోయే తొలి సూర్యగ్రహణం అనేది పాక్షికంగానే ఉంటుంది. ఇలా సూర్యగ్రహణం అనేది పాక్షికంగా పరిపూర్ణమైన కంగనాకార రూపంలో ఉన్నప్పుడు దాన్ని హైబ్రిడ్ సోలార్ అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే సూర్యకిరణం కారణంగా సూర్యుడు మీన రాశిలో ఉంటాడు. ఇదే సమయంలో బుధుడు, శనిదేవుడు ఇదే రాశిలో ఉంటారు. ఈ సమయంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయరండి. అంతేకాదు ఆహారం కూడా తీసుకోరు. ఇకపోతే మనం గ్రహణం వేళ ఏ పనులు చేయకూడదో చూసి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో ఎవరు నిద్రపోకూడదు. ప్రత్యేకించి వయసు పడిపోయిన వారు ఈ టైంలో పడకుండా వ్యాధిని బారి పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహణం వల్ల వండుకోవడం, ఏదైనా ఆహారం తీసుకోవడం ఇలాంటివి చేయకూడదండి. అందరికంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరీనండి సూర్యగ్రహణం టైంలో బయటకు వెళ్ళకూడదు. ఎలాంటి పనులు కూడా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, గర్భిణీ స్త్రీలు కేవలం ఆధ్యాత్మికంగా గడపవలసినది ఉంటుంది. ఇక అమావాస్య సూర్యగ్రహణం కలిసి వస్తున్న వేళ తులారాశిలో జన్మించిన వ్యక్తులు అదృష్టవంతులు కాబోతున్నారు. అవునండి, మీరు ఎంటున్నది నిజమే, మీరు నమ్మలేరు. ఈ రాశి వారు దైవ బలం వీరికి తోడు కాబోతుంది. అవునండి, దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మార్చి 29 శనివారం తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత నిజంగా మీకు మీ యొక్క లైఫ్లో మిరాకిల్ చూస్తారు. ఇంకా అదృష్టం నిజంగా అమ్మవారు ఎవరైతే మీ యొక్క నిత్య దేవత కొలుస్తూ ఉన్నారో, దుర్గాదేవిని కొలుస్తూ ఉన్నారో ఈ రాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్నది ఆ లక్ష్మీదేవి మీకు ఇవ్వబోతుంది. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ రాశి వారికి ఇక్కడ నుంచి అంత శుభప్రదంగా ఉంటుందండి. వారం ప్రారంభంలో అకస్మాత్తుగా కొంత పెద్ద ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. వృత్తి వ్యాపార సంబంధించే విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. లావాదేవీలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా తులారాశి వారు ఇక ఈ కార్యంలో ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఉండాలండి. ఈ రాశివారు
మీరు ఒక పండితుడి సహాయంతో భవిష్యత్తులో లాభదాయకం కొన్ని పథకంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది. కీడు మతపరమైన కార్యకలాపాలైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వారం చివరిలో కొన్ని శుభ లేదా మతమైన పనులను ఛాన్స్ ఉందండి. పిల్లలకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్యకు పరిష్కారం పొందడం కోసం మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ భాగస్వామితో సామరస్యం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు సాధారణంగా ఉంటుందండి. ఇక ఉద్యోగులకి ఈ ఒక్క వారం ప్రారంభం అమావాస్య సూర్యగ్రహణం కారణంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పదోన్నతి కావాలంటే ఉన్నతాధికారులతో సంబంధాలు పెరుగుతాయి. అందరు పాత వనరులు సృష్టించబడతాయండి. వారం మధ్యలో కొత్త అమలు ప్లాన్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి మనస వంటి వివాదాలు అనుకూలంగా ఉంటుంది. నిర్ణయం భూమి మీద ఆస్తిని కొనాలని అమ్మాలని అనుకున్నట్లయితే ఈ వీక్లో ఈ కోరిక నెరవేరే అవకాశం కనబడుతుంది. వారం రెండో భాగంలో మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు. రాజకీయానికి సంబంధించిన కొంత త్వరితగతిని పొందవచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడతాయి. ప్రేమ సంబంధాలు వివాహంగా మారవచ్చు. మీకు అనేక జీవిత సంతోషంగా ఉంటుంది. తుల రాశి వారికి ఈ వారికి ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో పదోన్నతి ఆర్థిక లాభాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఉన్నతాధికారుల సంబంధాలు పెరుగుతాయి. మీకు అందులో పాత వ్యవహారాలు సృష్టించబడతాయండి. వారం మధ్యలో కొన్ని పనులు ప్లాన్ చేయబడతాయి. కుటుంబ సభ్యుల ద్వారా ఆనందం కలుగుతుంది. భూమి భవన సంబంధంలో నీకు నిర్ణయం అనుకూలంగా ఉంటుంది. భూమి లేదా చాలా కాలంగా కొనాలని అమ్మాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వీక్లో మీకు మీ కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. వారం రెండో భాగంలో మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలుస్తారు. ఆర్థిక పరంగా పురోగతి సాధిస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఒంటరి పని పొందవచ్చు. మీ ప్రేమ సంబంధాలు మరింత స్ట్రాంగ్గా బలపడితే ప్రేమ సంబంధాలు వివాహంగా మారవచ్చు. అనేక శుద్ధ సంతోషంలో ఉంటుంది. ఈ ఆనందంలో ఈ విధంగా ఉంటుందండి. అవేలు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రేరి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు ఏంటంటే చాలా కాలంగా మీకు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ట్రాన్స్ఫర్ నెరవేరే అవకాశం కూడా కనిపించదు. ఎందుకంటే విలాసవంతమైన వస్తారు కదా అని మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణంలో ఊహించిన లాభాలను పెంచుతాయి. అదే వనరులు పెరిగే కొద్ది మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉందండి. అది చివరి భాగంలో దక్షిణామూర్తి సహాయంతో పెద్ద పనులు పూర్తి చేస్తారు. విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో భాగస్వామ్యాలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారానికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిబిల్ ఇవ్వచ్చు. మీ లక్ష్య కోసం 5 లీటర్ మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఆ పనిలో వైట్ కలర్ కనుక పింక్ ధరించినట్లయితే మీకు కలిసి వస్తుంది. తుల రాశి వాళ్ళకి కొన్నేళ్ళ వరకు ఎనికి చూడాల్సిన అవసరం ఉండదు. చాటింగ్ అనుకున్నట్లయితే రాజయోగం ఎంతో ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్గా మారబోతుంది. డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. మీ పట్టిన అదృష్టం ఎవరు ఆపలేరు. ఈ సమయంలో తులరాశి సకల భోగాల ఐశ్వర్యాలను పొందుతారండి. రాజయోగం పట్టడం వల్ల దీనికి ద్రవ్యం అనేది ఉండదు. ఇప్పటివరకు ఎప్పుడు చూడనంత డబ్బును మీరు చూస్తారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తులరాశి వారు పక్కనే ఉన్న విషయాల్లో సమయాన్ని పాటించాలి. క్రమశిక్షణ పాలన చూస్తూ ఈ యొక్క రాశివారి విజయాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలని కూడా ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి ఒక దిశగా అర్హత తీసుకోండి. ప్రయత్నం చేసి కలిసే అవకాశాలు పొందుతారు. రాశివారికి ధనలాభం కలుగుతుంది. తులారాశి వ్యక్తులు అద్భుత విచారణ అందుకుంటారు. ఇక మీ లక్కీ నెంబర్ అండి 5. లక్కీ కలర్ వచ్చి వైట్. ఏ పని ప్రారంభించనున్నా అప్పుడు ఆ టైంలో వైట్ కలర్ కనుక మీరు బట్టలు ధరించినట్లయితే అంత కలిసి వస్తాయి. తులారాశి వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన స్టార్టింగ్లో అనుకున్నట్టుగా రాజయోగం మీకు పట్టబోతుందండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్గా మారబోతుంది. ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. మీకు పట్టిన అదృష్టం ఎవరికి కూడా రావట్లేదు. ఈ సమయంలో తులారాశి వారి భోగాలు అష్టైశ్వర్యాలు పొందుతారండి. రాజయోగం పట్టడం వల్ల దీనికి మీకు లోటు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి డబ్బును ఈ సమయంలో చూస్తారు. మీరు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు. తులారాశి వారు వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే కొన్ని విషయాలు సమయమును పాటించాలి. క్రమశిక్షణతో పనిచేస్తూ ఈ యొక్క రాశి వారు విజయాన్ని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారి సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి మీరు ఒక దిశగా డెసిషన్స్ తీసుకోకండి. ఖచ్చితంగా విజయకి వెళ్ళే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ధనలాభం కలుగుతుంది. ప్రతి విషయంలో తులారాశి వ్యక్తులకు అద్భుత విచారణ అనుకుంటారు. గ్రహాల అనుకూలతో పాటుగా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీ పల్ల ఉండడం వల్ల నిజంగా తులారాశి వ్యక్తులు చాలా బాగా కలిసి వస్తుందండి. మీకు తులారాశి వారు దేవుడు ఏ విధంగా మీకు తినిపించాడో అదే విధంగా
మార్చి 29 శనివారం ఇది సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఎలాంటి ఫలితాలు కలిసి చెబుతున్నాయి. అమావాస్య సూర్యగ్రహణం కారణంగా రాశివారికి ఎలాంటి అదృష్ట ఫలితాలు ఎన్నో